హాయ్ ఫ్రెండ్స్, హలో అండి అందరికీ. మనం ఈ వీడియోలో సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. బెండకాయలను అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఈ బెండకాయల్ని మనం చక్కగా ముందుగా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో అయితే వాటిని నీట్గా తుడిచేసుకుంటే జిగురు అనేది ఉండదండి. దీనికి పోపుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, అదేవిధంగా జీలకర్ర, ఇవన్నీ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మనం ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాత్రను అయితే పెట్టుకొని ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ తాలింపు దినుసులు అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం బెండకాయ పీసెస్ని కూడా ఈ తాలింపులో అయితే వేసేసుకోవాలండి. ఈ బెండకాయ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనకి జిగురు అనేది రాకుండా ఉండాలంటే మనం వాష్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలను అయితే ముందుగానే మనం మంచిగా ఒక కాటన్ క్లాత్తో పొడిగా అయ్యేలాగా తుడుచుకోవాలండి. అప్పుడు ముక్కలు అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది ఫ్రై అనేది మనకి. ఇప్పుడు ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని అదేవిధంగా కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని చక్కగా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. పసుపును కూడా యాడ్ చేసుకొని చిటికెడు పసుపు, తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. చివరగా మనం ఇందులో ఏ ఫ్రైలో అయినా సరే చక్కగా ఎండు కొబ్బరిని అయితే తురుముకొని వేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి జిగురు అనేది రాకుండా ఉండాలంటే కనుక నేను చెప్పిన విధంగా క్లాత్ అయితే తుడిచేసుకుంటే అసలు జిగురు అనేది ఉండదు. బెండకాయ ఫ్రై పొడి పొడిగా వస్తుందండి. ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. లాస్ట్లో మనం కొబ్బరి తురుముని అనేది ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది మనం పప్పులో సైడ్ డిష్ లాగా చక్కగా తినేయచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే మార్నింగ్ మనం పిల్లలకి క్యారేజ్లో కూడా చేసేయచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ.